రైతన్నలకి శుభోదయము. నేను మీ విఎస్ క్రాప్ కేర్ వెంకటేశ్వర్లు. ఈరోజు మనం పత్తి చేనులో గులాబీ రంగు పురుగును ఎలా కనుక్కోవాలి, ఏం కదా అనేది అని చెప్పేసి, ఎట్లా కనుక్కోవాలి, పూతలో గులాబీ రంగు పురుగు ఉంటే ఆ పువ్వు ఎలా ఉంటుంది ఏందనేది ఈరోజు రైతన్నలకి తెలియజేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి గులాబీ రంగు పురుగు ఉందని కనుక్కోవాలంటే ఫ్లవరింగ్ అనేది, పూత అనేది ఈ విధంగా మూసుకొని ఉంటుంది. లోపల పురుగు ఉంటే ఓపెన్ కాదు, అంటే ఓపెన్ అయిన పువ్వుని అట్లా ఫోల్డింగ్ చేస్తుంది, అంటే ముడుచుకుపోతుంది. అట్లా పురుగు లేని పువ్వు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఎలాంటి పురుగు లేదు. పురుగు లేకుంటే కనుక పువ్వు అనేది ఇట్లా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూద్దాము ఈ పువ్వులో పురుగు ఎట్లా ఉంది, ఏం కథ అనేది చూద్దాం ఈరోజు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనకి పుప్పొడి అనేది గూడు కట్టుకొని ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా పురుగు ఉంటుంది. చూపిస్తాను నేను. చూడండి రైతన్నలు, మనకు ఈ పుప్పొడిలో పురుగు అనేది ఇట్లా గూడు వేసుకొని ఉంటుంది. ఇప్పుడు మన రైతన్నతోటి ఈ పురుగుని అనేది బయటికి తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఆడ పురుగు కదులుతుంది చూడండి. చూడండి పురుగు ఏ విధంగా ఉన్నది. ఈ విధంగా మనము పురుగును చూడండి, మనకి ఏ విధంగా పురుగు ఇట కదులుతుంది అనేది. ఈ పురుగును మనం నివారించాలంటే పూత మనకు మొదలవుతుందంటేనే గమనించి మనం దీంట్లో పురుగు మందుతో పాటు ఏ పని కూడా కలిపి స్ప్రే చేసుకోవాలి. పురుగు వచ్చిన తర్వాత ఇమామెక్టిన్, బెంజైట్ ప్లస్ ప్రోపినోఫాస్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే మనకు పురుగుతో పాటు గుడ్డును కూడా చంపే గుణం ప్రోపినోఫాస్కి ఉంటుంది. అది కాకుండా మనకి ఓన్లీ పురుగు మందు మీద పని చేసుకోవాలనుకుంటే రీమాన్ లేదా కింగ్డాక్సా లేదా కొరాజిన్. ఇప్పుడు ఈ దొరకవా సార్ ఇవి? ఏవి మన చూశారుగా రైతన్నలు, ఈ విధంగా మనకు గులాబీ రంగు పురుగు అనేది కనుక్కోవడం జరిగింది. కాబట్టి మీరు ముందస్తుగానే తగిన చర్యలు తీసుకొని స్ప్రేయింగ్ చేసుకొని ముందస్తుగానే చేసుకుంటే మనం ఈ పురుగు నివారించగలము.